ఈరోజు ఏం చేస్తున్నారు మా కోసం? ఈరోజు పుట్టగొడుగులు పచ్చి శనగలతో కర్రీ. ఓకే, 2 కాంబినేషన్ల కూర, పుట్టగొడుగుల పచ్చిశనగల కూర. డన్. సో అదనమాట ఈరోజు మేము తయారు చేయబోయేది పుట్టగొడుగుల పచ్చిశనగల కూర. తప్పకుండా అది ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుట్టగొడుగుల పచ్చిశనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, ఉడికించిన పచ్చిశనగలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, చోలే మసాలా పొడి, గరం మసాలా పొడి, నూనె, ధనియాల పొడి, కొబ్బరి పాలు. ఓకే, ఫస్ట్ పుట్టగొడుగులు అంటే ఇంకా మామూలు మష్రూమ్స్ మనం పిలిచేది. పుట్టగొడుగులు అంటే కొత్తగా ఉంది. మష్రూమ్స్ని రెడీగా పెట్టేసుకుని తర్వాత పచ్చిశనగలు ఇప్పుడు మనకి సీజన్ కదా, సో జస్ట్ కొద్దిగా ఉప్పు వేసి నేను ఉడికించి పెట్టారు. దీనికి మనం నానబెట్టిన శనగలకి ఎంత టైం పడుతుంది, దీనికి అంత టైం పడదు అనమాట. 5 minutes లో ఉడికిపోతుంది. సో రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. ఓకే, డన్. ఓకే, ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయినా ఆయిల్ కాస్త వేడవగానే ఉల్లిపాయలు వేసుకో. తాలింపు అలా ఏం అక్కర్లేదు. చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే కొబ్బరి పాలు వేస్తాం అనమాట లాస్ట్కి. దానివల్ల చాలా. ఇది అన్నంలో బాగుంటుందా రోటీయా? అన్నంలో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేయంగానే మనం మష్రూమ్ వేసేద్దాం. ఎందుకంటే మష్రూమ్ మనం కాస్త ఉడకాలి కదా, ఒక 5 minutes ఉడికిపోతుంది. మష్రూమ్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించు. ఇవి చూడ్డానికి ఇంత ఉంటాయి, ఉడకగానే ఇంత తక్కువ అయిపోతాయి. ఇప్పటికి కాస్త మనకి మష్రూమ్కి ఎంత సరిపడో అంతే. ఇది బాగా వేగాలి. ఫస్ట్ మూత పెట్టేనా? మూత పెట్టండి సార్. ఒక 2 minutes ఉడికిపోతుంది. బాగా మగ్గించుకోవాలి. వాటర్ వేయకూడదు, ఎందుకంటే మష్రూమ్లోనే చాలా వరకు మాయిశ్చర్ ఉంటుంది, అదే సరిపోతుంది. మళ్ళీ దీన్ని మనం ఉడికించుకున్నప్పుడు ఉన్న వాటర్ అది కూడా మనం దీంతో పాటు వేసుకోవచ్చు. కొబ్బరి పాలు ఉంటుంది కాబట్టి కూరకి అవి సరిపోతాయి. చూద్దామా ఒకసారి? బాగా ఉడికిపోయినాయి, వాటర్ అంతా బయటకు వచ్చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ వచ్చి మళ్ళీ అదంతా డ్రై కూడా అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, ఇది చోలే మసాలా, అదే మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట. శనగలతో కూర ఏదైనా చేసుకుంటే ఇది వేస్తే బాగుంటుంది. గరం మసాలా పౌడర్, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం. ఇంకా కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. టమాటోస్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇలా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుతుంది. తర్వాత టమాటా, ఓకే, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించుకున్న పచ్చిశనగ, కొంచెం వాటర్ పైన. లేదు ప్రవీణ, మనం కొబ్బరి పాలే వేసేద్దాం. ఇప్పుడే వేసేద్దాం పాలు. కొబ్బరి పాలు. ఇంకా మనకి గ్రేవీ పలుచగా కావాలంటే పైనుంచి మనం వాటర్ వేసుకోవచ్చు. దీని కొబ్బరి పాలు రెడీమేడ్ తీసుకున్నారా? కొంచెం ఉప్పు వేసేసి
ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే. మంట తగ్గించి కాస్త పెడితే మనకు కొద్దిగా నీళ్ళు అవసరం పడితే వేసుకోవచ్చు. చూద్దామా? ఓకే. వావ్, అయిపోయింది ప్రవీణ గారు. జస్ట్ కొత్తిమీర వేసి కలిపేసి డిష్ అవుట్ చేయడం. సో ఇలా గ్రేవీగా ఉంటే రోటీకి బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది. ఆపైనా ఆఫ్ చేసి ఆరిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో ప్రవీణ గారు, వేడివేడిగా పుట్టగొడుగులు పచ్చి శనగల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. చపాతీతో టేస్ట్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చపాతీతో. సో నా లంచ్ ఏర్పాట్లు చూసారు ఎలా ఉన్నాయో. వేడి స్పెషల్ పుట్టగొడుగుల శనగల కూర. పుట్టగొడుగుల పచ్చి శనగల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు, ఉడికించిన పచ్చి శనగలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, చోలే మసాలా పొడి, గరం మసాలా పొడి, నూనె, ధనియాల పొడి, కొబ్బరి పాలు. పుట్టగొడుగుల పచ్చి శనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దానిలో మష్రూమ్ ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు వేసి బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మగ్గిని అనుకున్న తర్వాత దానిలో ముందుగా చోలే మసాలా కొద్దిగా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన పచ్చి శనగలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలు వేసుకొని తగినంత ఉప్పు వేసి వీలైతే కొద్దిగా నీళ్లు కూడా పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కూర అంతా బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పుట్టగొడుగుల పచ్చి శనగల కూర రెడీ.